Hi guys, welcome back to our channel. It's me Priyanka and I hope you all are doing great. So guys, today I am going to react on another scene from the movie Guntur Karam and दोस्तों जो previous video था उसमें आपको एक mass fight scene देखने को मिलेगा, also आपको flashback story थोड़ा पता चलेगा. So let's see अभी कहानी में क्या कुछ देखने को मिलता है. For that अगर आप लोग मेरे चैनल पर नए हैं then just subscribe कर लो, do subscribe and keep supporting me and also don't forget to click on that bell icon to get notification of my upcoming videos. So let's get started the video. ప్రతిసారి వాళ్ళ లెక్కలకి దాన్ని ఒక ఇష్యూ చేసి పీకల దగ్గర తెచ్చుకుంటారు. అంటే పాలిటిక్స్ లో ఎంత తెలివిగా ఉంటారు సార్. అదే ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ కి వచ్చేసరికి ఎందుకు సార్ అంత ఎమోషనల్ అయ్యి అనే సార్ నీకు ఒక కథ చెప్తా, కొంచెం ఓపికగా విన అవసరం సార్. ఒకడు కేవలం కులం రాజకీయం చేసి ఒక కోట కట్టాడు, వరుసగా 3 సార్లు నెగ్గాడు. వాడి కూతురు ఇంకో కులపోడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నీ కూతుర్ని నీ కులపోడికి ఇచ్చి పెళ్లి చేయలేదు, ఇంకా నీ కులం వాళ్ళకి ఏం చేస్తావు అన్నారు. ఓడిపోయాడు. మళ్ళీ నెగ్గాలంటే కూతురు వెనక్కి రావాలి. వచ్చాడు, చాలా గొడవైందనుకో. విజయవాడ తీసుకెళ్తే బతికే ఛాన్స్ ఉంది మాయా. విజయవాడ వెళ్ళక హాస్పిటల్ ముందు ట్రాఫిక్ లో వెళ్ళిపోతే ఏం చేస్తాం? చచ్చిపోని వాడి కూతుర్ని మేలుగదికి ఇచ్చేశాడు, ఎలక్షన్ లో నుంచి పెట్టాడు. సేమ్ క్యాస్ట్ చేసుకుందని గెలిపించేశారు, మినిస్టర్ కూడా అయింది. ఇప్పుడు తన కులంలో పుట్టిన మనవాడిని ఎంపీ చేసి పార్లమెంట్ లో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. కరెక్ట్ గా ఈ టైంకి కూతురి ఫోన్ లో ఇదిగో పాతికేళ్లగా ఉన్న కంట్రోల్ జారిపోవట్లం. ఇందులో ఎమోషన్ ఎక్కడుంది? మొత్తం రాజకీయమే కదా ఉంది. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు రాలేదు. ఎందుకు వచ్చినట్టు? బజ్జీ తిన్నాను. మీ ఊర్లో దొరకదా ఉంది? ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క స్పెషాలిటీ. ఇక్కడేంది? హరిదాస్ ఆడు నాలాగా బజ్జీలు వేస్తుంటాడా? మా అమ్మని చంపేస్తాడంట. మీ అమ్మ ఎవరు? వైరా వసంత. మా తాత చెప్పాడు, ఆడు మా అమ్మని చంపేస్తే ఇంట్లో కూర్చొని ఏడవాలి. నువ్వే చెప్పాలి. నీ ఏడిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది, నీ గుండు మీద బొచ్చెడితే ఎంత అసహ్యంగా ఉంటుంది అంత అసహ్యంగా ఉంటుంది. అందుకే ఆయన చంపేద్దామని వచ్చాను. కత్తి తెచ్చావు? ఎక్కడ దాచిపెట్టా? 6 అడుగుల కొంగలం. ये क्यों भागा? నేను వేసేస్తానని ఎవడు వచ్చాడన్నా? స్టువర్ట్పురం కాలనీ పోయాక వాళ్ళంతా ఇటు దగ్గరికి వచ్చి చేరారంటారు. అందరూ కత్తులు బాంబులు ఒకటేంది, వాళ్ళు బతకడానికి అవతలను చంపడానికి కావాల్సిన అన్ని అమ్ముతారు ఇక్కడ. పిల్లలైతేనే కదా వెనక ముందు చూసుకోకుండా వేసేసేది. అందుకే హరిదాస్ గడు వాళ్ళనే వాడతాడు. ఈడనా దాస్ గారు అంటే? తలకాయ పెద్దదే, తెంపు పోతా.
ओ भाई साहब, गजब। ఏంది బాబా ఇది? లేడీసా రౌడీసా? ఊడ్చి చెవులు కూడా ఈడ్చి కొట్టేస్తున్నారు. దాస్ తల కావాలా నీకు? బాషా జానీ ఖత్రే అహ్మద్, వీడి కాళ్ళు చేతులు మెడ మొండ ముక్కలు ముక్కలుగా నరికి కాలుస్తారో పొడుస్తారో మీరే డిసైడ్ చేయండి రా. ఆ డిసైడ్ చేసే లోపల కాస్త మంచి చూపిస్తావా? ఒక్కొక్క దాన్ని జుట్టు పట్టుకుని నేలకేసి కొడేస్తాను చెప్తున్నాను. షష్. ఏంది బాబా ఇది? నువ్వు దాసా? మరి ఆడు బజ్జీలు కొట్టోడు. మరి నువ్వు బయట ఎందుకు కూర్చున్నా? ఎవడన్నా వస్తే బజ్జీల దగ్గర నేను కూర్చుంటాను, ఈడికి నా కుర్చీలో కూర్చుంటాడు. అబ్బా ఎందుకు? గుర్తు పట్టకుండా. అప్పుడెప్పుడో పాత సినిమాలో చూసాం ఇలాంటి వేషాలు. మరి ఇదిగో ఇప్పుడు నిన్నే. ఓ లోన్ సలుపుతుందరయ్యా, తట్టుకోలేకపోతున్నాను. ఏం పాపం చేశాను దేవుడా? నేను చెప్పనా? మినిస్టర్ని బెదిరించటాలు, వాళ్ళు రోడ్ల మీద వెళ్తుంటే లారీలతో గుద్దేయటాలు. ఆ దేవుడు బిజీగా వాళ్ళ కొడుకులు ఇదిగో ఇలానే ఖాళీగా గాలి తిరుగులు తిరుగుతూ ఉంటారు, ఎదుక్కుంటూ వచ్చేస్తారు.
మీ అమ్మ నేనెందుకు చంపుతాను రయ్యా? ఊరికి బెదిరించానంతే. నా గొడవంతా మీ తాతతోనే. ముసలా నిన్నేం చేశాడు బాబాయ్? అది తలుచుకుంటే ఇప్పుడే చచ్చిపోతాను. ఆ దరిద్రం ఇప్పుడు మీ అమ్మ గడుపులు మాట ఏడుపులు అవి ఎవరన్నా తింటే. ఓ ఓ ఓ అక్కయ్యో, ఏంది లాగేది? ఏ కరెక్ట్ గా జంక్షన్ లో దిగినట్టుంది. లాగితే కింద బోరేస్తే నీళ్లు తనుకుంటూ వచ్చినట్టు రక్తం తనుకుంటూ వచ్చేస్తుంది. ఊరి కుట్టయ్యా. అంత పనితనం వస్తే ఇక్కడ ఎందుకు తిరుగుతాను బాబాయ్? ఈ నిమ్స్ కిమ్స్ లో మా గుంటూరులో గుంసులు పెట్టుకుని తిరిగా ఉండగా. ఇక నేను నా దేవుడే కాపాడాలా? దేవుడు తర్వాత డాక్టరే లేడు కదయ్యా. నువ్వు ఎక్కడో అడవిలో దొప్పించుకుంటూ అపోలో పక్కన ఉన్నట్టు అడుగుతున్నావు మరి. అవును కదా. ఒరే అంబులెన్స్ కన్నా ఫోన్ చేయండిరా. నంబర్ తెలియదమ్మా. అంత అయిపోయింది కాక, వెళ్ళి తలకాయలు దుఃఖం చెప్తా. అరే బాలు, गाइस ये था आज का सीन एंड इस सीन में आपको देखने को मिलेगा कि यहाँ जो हमारे महेश बाबू है उनकी माँ का एक्सीडेंट किसने करवाया, उसके पास वो आए थे एंड जहाँ से सारे लेडीज उनके ऊपर अटैक किए. ओ माय गॉड, इट वाज रियली अमेजिंग सीन. एंड उसके बाद महेश बाबू अपना जलवा दिखा दिए एंड जो फाइट सीन देखने को मिलेगा दैट इज़ रियली वेरी मास. एंड जो स्टाइल जो स्वैग देखने को मिलेगा महेश बाबू सर का दैट इज़ टॉप क्लास. गाइस मूवी बहुत ही अमेजिंग है. सो ये था प्री क्लाइमैक्स सीन. सो लेट्स सी क्लाइमैक्स में क्या कुछ होता है. आई एम सुपर एक्साइटेड फॉर द क्लाइमैक्स सीन. सो आई होप यू लाइक दिस वीडियो एंड इफ यू आर हियर फॉर द फर्स्ट टाइम डोंट फॉरगेट लाइक एंड सब्सक्राइब माय चैनल. फिर मुलाकात होगी अगले रिएक्शन वीडियो के साथ. तब तक बाय बाय.